லலிதா ஜுவல்லரி டி நகர் இப்போ 1 இல்ல 2 ஷோரூம், மோர் ஸ்பேஸ், மோர் ரேஞ்ச். பிரம்மாண்ட திறப்பு விழா ஏப்ரல் 20 அன்று அதே உஸ்மான் ரோడ్ வளாகத்தில் லலிதா ஜுవెలరీயின் இன்னொரு షోరూమ్. అలాంటి అనుబంధం ఉంది. నాకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తూరు తిరుపతి జిల్లా. నేను ఇక్కడి నుంచే వచ్చా. ఈ జిల్లాలో తమిళ ఎక్కువ మాట్లాడతాం. ఇక్కడ మీరెట్టయితే తెలుగు మాట్లాడతారో అక్కడ తమిళ మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. అలాంటి అనుసంధానం ఉంది. ఇంకో పక్క మీరందరూ చూస్తే నేను పెళ్లి చేసుకున్నది కూడా తమిళనాడులోనే పెళ్లి చేసుకున్నా, చెన్నైలోనే పెళ్లి చేసుకున్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండేవాడు. అప్పుడు మెడ్రాస్, తర్వాత చెన్నై అయింది. ఇవన్నీ కూడా మా కుటుంబానికి తమిళనాడుకు అవినాభావ సంబంధం ఉంది. నీళ్లు ఇవ్వడమే కాదు, అన్ని వేళలో తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నాదమ్ములుగా కలిసిపోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను ఈరోజు వచ్చిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు. 12 సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఈ మూడు కలిపి దేశ భవిష్యత్తుని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నేను కూడా 50 ఏళ్ళు రాజకీయం, నాకు 48 ఏళ్ళు. ఇంకొక 2 ఏళ్ళలో 50 ఏళ్ళు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను. ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలామంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళుల ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. మొన్నే మనం ఒకసారి చూసాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. వికసిత్ భారత్ 2047 దీనికోసం ఒక ప్రణాళిక తయారు చేశారు. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితికి వచ్చారు. సామాజిక న్యాయం కోసం, మహిళల కోసం బిల్లు కూడా తీసుకొచ్చారు, రిజర్వేషన్ల కోసం. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన చెల్లెలున్నారు, మన తల్లులున్నారు, మన భార్యలున్నారు. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆలోచించింది, సమాజంలో సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి. అందులో 33%
ఆడబిడ్డలకు సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా 1996లో నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ని, தேவேகவுட గారు கிருஷ்ணகிரி பிரதமர் மாவட்டம் தேன்கனிக்கோட்டையில் தேசிய ஜனநாயக கூட்டணி வேட்பாளர்களுக்கு ஆதரவாக ஆந்திர முதலமைச்சர் சந்திரபாபு நாயுடு பரப்புரை மேற்கொண்டு வருகிறார். వాజ్పేయి గారు వచ్చారు, 3 సార్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్. லலிதா ஜுவல்லரி டி நகர் இப்போ 1 இல்ல 2 ஷோரூம். மோர் ஸ்பேஸ் மோர் ரேஞ்ச். பிரம்மாண்ட திறப்பு விழா ஏப்ரல் 20 அன்று அதே உஸ்மான் ரோட் வளாகத்தில் லலிதா ஜுவல்லரியின் இன்னொரு ஷோரூம்.